కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ అందరిని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు 2025 సంవత్సరంలో మొదటి ఆదివారము, ఈ పునరుద్ధాన దినము ఆరాధనలో పాల్గొంటున్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో మనము వాక్యంలోనికి వెళ్దాం. ఈ సంవత్సరము మొదటి వారంలో ప్రభు ఉద్దేశము, ఆయన చిత్తము, ఆయన ప్రణాళిక ఏమైందో, ఈ సంవత్సరం ఏ విధంగా మనము ముందుకు సాగిపోవాలో ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, వాక్యంలోనికి వెళ్దాం. మొదటి కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకొని మనం ముందుకు సాగిపోదాం. దేవుని బిడ్డలారా, ఈరోజు మూల వాక్యము కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకొని మనము ముందుకు సాగిపోదాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, ఈ సంవత్సరం అంతా కూడా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు దివారాత్రములు వాక్యాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, గ్రంథకర్త ఉద్దేశము ఇక్కడ ఏమని రాయబడుతుంది, తన హృదయంలో ఉన్న ఆలోచన ఏమైనది అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, దుష్టుల ఆలోచన చొప్పున ఎవరైతే నడుస్తారో వారు తప్పకుండా పతనమవుతారు. కాబట్టి అలా దుష్టుల ఆలోచన చొప్పున మీరు నడవద్దు. దేవుడి ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ముందుకు సాగిపోతే మనం దీవించబడతామనే విషయాన్ని దైవజనుడు రాస్తా ఉన్నాడు. ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా, చాలా మంది అనేకుల ఆలోచనలు తీసుకొని ముందుకు సాగిపోతూ ఉంటారు. ఈ 2025 సంవత్సరంలో దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటయ్యా అంటే, మనం ఎవరి ఆలోచన ప్రకారం ఈ సంవత్సరం సాగిపోవాలని ఆశపడుతున్నాం. మనం కొంతమంది గైడెన్స్ ఇస్తూ ఉంటారు, కొంతమంది మనకు ఆలోచన చెప్తూ ఉంటారు, ఈ విధంగా వెళ్తే నీ జీవితంలో భవిష్యత్తులో బాగుపడతావని. చదువుకునే పిల్లలకైతే కొంతమంది చెప్తూ ఉంటారు, నాన్న మీరు చదువుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఇలా దేవుని బిడ్డలారా అనేకమైన ఆలోచనలు చెప్తూ ఉంటారు. అయితే వినండి దేవుని బిడ్డలారా, అనేకమైన ఆలోచన చెప్తూ ఉంటారు, కానీ కొంతమంది ఆలోచనలు మనం పడిపోయేందుకు దారి తీస్తూ ఉంటాయి, కొంతమంది ఆలోచనలు మనం ఉన్నతమైన స్థితిలో నిలబడేందుకు అవకాశాలు దారిస్తూ ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఎవరి ఆలోచన తీసుకొని మనం ముందుకు సాగిపోవాలి. ఈ సంవత్సరం అంతా నీ ఆత్మీయ జీవితంలో కానీ, కుటుంబంలో కానీ, లేదా దేవునితో ఆత్మీయ యాత్రలో నువ్వు ముందుకు సాగిపోవాలి అంటే నువ్వు ఎవరి ఆలోచన తీసుకోవాలంటే, దేవుని బిడ్డలారా, ఒక ముగ్గురి ఆలోచన గురించి నేను చెప్పి ఈ సమయంలో ముందుకు సాగాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా, దేవుని ఆలోచన మనం తీసుకోవాలి. రెండోది దైవజనుని ఆలోచన తీసుకోవాలి. మూడోది ఆత్మీయుల ఆలోచన తీసుకోవాలి, పెద్దవాళ్ళ ఆలోచనలు తీసుకోవాలి. ఇలా ఎవరైతే ఈ ఆలోచన ప్రకారంగా ముందుకెళ్తారో ఈ సంవత్సరము అన్ని విషయాల్లో సక్సెస్ అవుతారు. ఆమేన్. హల్లెలూయా. మన జీవితంలో సక్సెస్ కావాలంటే దేవుని బిడ్డ వినండి, మేధావుల ఆలోచన అంటే పెద్దవాళ్ళ ఆలోచన, దైవుని ఆలోచన ఎప్పుడైతే మనం తీసుకుంటామో మన జీవితంలో మనం బాగుపడతాం. అందుకని చూడండి, కీర్తనకాడు ఒక మంచి మాట అంటున్నాడు. 34వ సంకీర్తన 4వ వచనం చదవండి. నేను యెహోవా యొద్ద అంటే అర్థం ఏంటంటే, దేవుని సన్నిధిలో నేను ఆలోచన చేయగా దేవుడు ఉత్తరం ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు చేయబోయే బిజినెస్ కానీ, నువ్వు చేయబోయే ఇతర కార్యక్రమాలు ఏవైనా ఉంటే
ఈ సంవత్సరంలో ఏదైనా ఆలోచన చేస్తూ నేను ముందుకు సాగిపోవాలి, ఈ సంవత్సరంలో దీవించబడాలి, ఈ సంవత్సరంలో ఉన్నతమైన స్థితిలో ఉండాలి, ఈ సంవత్సరంలో నేను గొప్ప స్థితిలో ఉండాలి ఆలోచన కలిగి ఉంటే మొట్టమొదటి నువ్వు చేయవలసిన పని దేవుని సన్నిధిలో ఆలోచన చేయాలి. ప్రభా వాళ్ళ దగ్గర నేను వెళ్ళాలనుకుంటున్నాను, వాళ్ళని పని చేయాలనుకుంటున్నాను, వాళ్ళని వ్యాపారం చేయాలనుకుంటున్నాను, ఏం చేయాలి ప్రభా అని చెప్పేసి నువ్వు దేవుని సన్నిధిలో విచారణ కనుక చేస్తే, ఆలోచన చేస్తే నా ప్రభుని గైడెన్స్ ఇచ్చి నేను ముందు నడిపిస్తాను. మరొకసారి మీరు చూడండి 20వ సంకీర్తన 4వ వచనంలో కూడా అక్కడ ఒక మంచి మాట మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు దేవుని సన్నిధిలో విచారణ చేస్తే ప్రభు అంటున్నాడు నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును కూడా ఆయన సఫలపరుస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున ఘనపరచాలి. హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుని సన్నిధిలో మనం విచారణ చేస్తే, దేవుని సన్నిధిలో ఆలోచన చేస్తే, దేవుని యొక్క గైడెన్స్ ప్రకారం, దేవుని ఆలోచన ప్రకారము గనుక మనం ముందుకు సాగినట్లయితే ప్రభు అంటున్నాడు నేనే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాను. దేవుడు మన గొప్ప విజయాన్ని ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలా మంది అనాలోచనంగా వెళ్తూ యాక్సిడెంట్లు అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. అనాలోచనంగా వ్యాపారాలు చేసి మోసపోయి లేదా బిజినెస్ లో నష్టపోయిన వాళ్ళు చాలా మంది లేకపోలేదు. ఒక శ్రేష్టమైన ఆలోచన దేవుని సన్నిధిలో తీసుకుంటే నువ్వు దీవించబడతావు. లేదా ఏ ఆలోచన తీసుకోకుండా నువ్వు ఒక్కరే సొంత ఆలోచన చేసి నువ్వు ముందుకు వెళ్ళిపోతే దేవుని బిడ్డలారా, ఒకరి ఎదుట సరి అయిన మార్గము కలదు కానీ తుదగట్టది మరణానికి దారి తీయనని వాక్యం ఉన్నది. నీ సొంత ఆలోచన ప్రకారం వెళ్తే కొంత మట్టుకు సక్సెస్ అనిపిస్తుంది కావచ్చు, కానీ తుదికి మాత్రము అంటే చివరికి మాత్రము నువ్వు దేవుని ఆధారం చేసుకుంటేనే విజయాన్ని పొందుకోవచ్చు. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఒక యవనస్తుడు తన జీవితంలో ఒక నిర్ణయం తీసుకొని ముందుకు సాగాలని ఆశపడుతున్నాడు. మన దేవుడు ఆలోచనకర్త ఉన్నాడు. ఒకవేళ కనుక నువ్వు అడిగితే యెషయా గ్రంథం సెలవిచ్చినట్లుగా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆయన. ఈ ఆలోచనకర్తను నువ్వు అడిగితే నీకు ఆలోచన ఇస్తాడు. నేను ఏం చేయాలి ప్రభు అని చెప్పేసి నువ్వు ఆయన అడిగితే నీకు ఆలోచన ఇస్తాడు. ఒక యవనస్తుడు దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆలోచన చేయకుండా, దైవజన్ని ఆలోచన చేయకుండా, లేకపోతే ఆధ్యాత్మికంగా ఎదిగిన వారి ఆలోచన తీసుకోకుండా ముందుకు సాగిపోవడం ద్వారా జరిగిన ఒక అనర్థాన్ని మీకు చూపించి ముందుకు సాక్షిపడుతున్నాను. చూడండి దీని బిడ్డ రాజుల గ్రంథము, రాజుల రాసిన మొదటి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసుకున్నాం. ఇక్కడ రెహబాము అనబడుతున్న ఒక యవనస్తుడు మనకు కనబడుతూ ఉంటుంది. మొదటి రాజులు రెహబాము యొక్క తండ్రి గారు సొలొమోను గారు. సొలొమోను తండ్రి పేరు ఏం పేరు? ఇప్పుడు మీరు చెప్పాలి. సొలొమోను వాళ్ళ తండ్రి పేరు దావీదు వాళ్ళ తండ్రి పేరు యెషై. ఓకే డేవిడ్ గారు మీరు చూడండి, ఇప్పుడు ఆ వచనం చదవండి. అప్పుడు రాజు, ఏ రాజు? రెహబాము అనబడుతున్న రాజు పెద్దలు చెప్పిన ఆలోచనలను ఏం చేశాడట? వారు ఎవరి పెద్దలు అంటే ఒకప్పుడు వీరి తండ్రి గారికి ఆలోచనలు ఇచ్చిన వాడు. వాళ్ళ తండ్రి ఉన్నతమైన స్థితిలో వెళ్ళడానికి ఆధ్యాత్మికంగా ఆలోచన ఇచ్చి పెద్దలుగా నిలబడ్డవాళ్ళు. ఈరోజు జరిగిన విషయం ఏంటంటే అతడు ఏం చేస్తున్నాడట? రెహబాము రాజరికానికి ఎక్కిన తర్వాత పెద్దల యొక్క ఆలోచనను నిర్లక్ష్య పెట్టి యవనులు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినంగా వారికి ప్రత్యుత్తరం ఇచ్చి ఇట్లు ఆజ్ఞాపించను, నా తండ్రి మీ కాడిని బరువుగా చేసిన గాని నేనైతే మీ కాడిని మరీ బరువుగా చేయుదును. తండ్రి ఏం చేసిండట? కాడిని బరువు చేసిండట. వారి కుమారుడు రెహబాం అంటున్న మాట, మా తండ్రి కాడిని ఏం చేసిండు? బరువు చేసిండు. నేనైతే ఇప్పుడు ఇంకేం చేస్తా? ఆ బరువు తీసేస్తా అంటాడా? లేదే, ఆ బరువుని ఇంకా నేను పెంచుతా అంటాడు. మరి నిజమే మీరు దేవుని నమ్ముకొని కుటుంబం ఏమైనా వారి తాత ముత్తాతలు దేవుని నమ్ముకోలేదా?
లేదా దేవుని నమ్ముకొని ఒకవేళ సహోదరుడా అంటే అది కాదు. వారి తాత ముత్తాతలు దేవుని నమ్ముకొని దేవుని ఆలోచన ప్రకారంగా నడిచిన వాళ్ళు. కానీ ఇప్పుడు దేవుని బిడ్డారా, ఇతడు రాజరికంగా వచ్చిన తర్వాత పెద్దల ఆలోచన తీసుకోవట్లేదు, తనను ఆ సింహాసనం ఎక్కించిన దేవుని ఆలోచన తీసుకోవట్లేదు, ఎవరి ఆలోచన తీసుకోవట్లేదట. ఎవరో తన తోటి స్నేహితుల ఆలోచన తీసుకుంటున్నట. ఇప్పుడు ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అసలు ఈ రెహబాము యొక్క ఉద్దేశం ఎట్లు చెప్పాడు? అక్కడ ఆత్మీయంగా ఉన్నదా, లోక సంబంధంగా ఉన్నదా? అందరూ ఆలోచన చేసి చెప్పాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇక్కడ లేని వాళ్ళు కూడా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కొంచెం పిల్లల శబ్దం కానీ హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, రెహబాము అంతా కూడా ఆత్మీయంగా మాట్లాడటం మనకు కనబడట్లేదు, ఒక ప్రార్థన పడు మాట్లాడినట్టుగా కనబడట్లేదు. అతడు సంపూర్ణంగా లోకంలో మునిగినట్టుగా మనకు కనపడతా ఉంది. కాబట్టి అతడు ఎవరి ఆలోచన తీసుకుంటున్నాడు అంటే తన తోటి స్నేహితులది. ఇప్పుడు ఇతరు లోకస్తులు కనుక స్నేహితులు ఎటువంటి వాళ్ళు అయి ఉంటారు? వాళ్ళు ఇంకా లోకస్తులు అయి ఉంటారు. నేను చెప్తున్నాను వినండి, ఈ సంవత్సరం లోకస్తుల ఆలోచనలు తీసుకోవద్దు. లోకస్తులు చెప్పినట్టుగా వినొద్దు, లోకస్తులు నడవన్నట్టు నడవద్దు. నువ్వు దేవుని బిడ్డవు, యేసు రక్తంలో కడగబడిన బిడ్డవు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎవరి ఆలోచన ప్రకారం నడవాలంటే దేవుని ఆలోచన ప్రకారం నువ్వు నడవాలి. రెహబాము అలా నడవట్లేదు, తోటి స్నేహితుల ఆలోచన ప్రకారంగా నడుస్తున్నాడట. సరే, తోటి ఆలోచన ప్రకారం, స్నేహితుల ఆలోచన ప్రకారం నడిచిన ఈ రెహబాము చివరికి తన జీవితంలో ఏదైనా విజయాన్ని పొందుకున్నాడా అంటే అక్కడ రాబడ్డ మాట ఏంటంటే దేశం 2 భాగాలుగా విభజించబడ్డది. అది ఎంత బాధకరమైన విషయం. గుర్తుపెట్టుకోండి దేవుని పిల్లలారా, ఒకవేళ దేవుని చిత్తానుసారంగా నీ కుటుంబాన్ని నడిపించుకోకపోతే కుటుంబంలో 2 వక్కలైపోతుంది. కుటుంబం కూడా భయంకరమైన చీకట్లోకి వెళ్ళిపోతుంది, జీవితం కూడా చీకట్లోకి వెళ్ళిపోతుంది. దైవ చిత్తానుసారంగా నువ్వు నడిచినట్లయితే నీ జీవితం ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది. అప్పటిదాకా రాజ్యం ఒక్కటిగా ఉండే, కానీ ఇప్పుడు ఎప్పుడైతే లోకస్తుల ఆలోచన రెహబాము తీసుకున్నాడో దేశం అట 2 భాగాలు అయిపోయిందట. దేవుడు ఒక భాగం చేసి ఇచ్చిండు వారికి, కానీ ఇతడు ఏం చేసాడు? దాన్ని 2 భాగాలు చేసినట్టే చేసాడు. అతని ప్రవర్తన, అతని ఆలోచన విధానం దేశం 2 భాగాలు అయిపోయింది. నేను మాట్లాడుతున్నా దేవుని ఆత్మను బట్టి నీ ద్వారా నీ కుటుంబం 2 భాగాలు అవుతుందా? నీ ద్వారా నీ కుటుంబం కట్టబడుతుందా? ఒక ప్రార్థన పరురాలుగా ఏ ఇంట్లో నేను ఉన్నప్పుడు కుటుంబం కట్టబడుతుందా? కుటుంబం కూలిపోతుందా? కుటుంబాన్ని కడుతున్నావా? కుటుంబాన్ని కూలగొడుతున్నావా? నీ ప్రవర్తన ఎలా ఉంది ఈరోజు? నువ్వు ఎక్కడుంటే అక్కడ సమాధానం ఉండాలి, నువ్వు ఎక్కడుంటే అక్కడ దేవుని కృప ఉండాలి, నువ్వు ఎక్కడుంటే అక్కడ సంతోషం ఉండాలి, నువ్వు ఎక్కడుంటే అక్కడ దేవుని ప్రసన్నత అక్కడ ఉండాలి. ఉండాలంటే నువ్వు దైవ చిత్తానుసారంగా దేవుని ఆలోచన ప్రకారంగా ముందుకు వెళ్ళాలి. ఆమేన్. అలా నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళ్తావో నీ జీవితం ఆశ్రయించబడుతుంది, నీ కుటుంబం ఆశ్రయించబడుతుంది. రెహబాము అంతా కూడా ఎవరి ఆలోచన తీసుకుంటున్నాడంటే లోకస్తుల ఆలోచన తీసుకుంటున్నాడు. ఈ రోజు నీ కుటుంబం కట్టబడేందు కొరకు, ఈ రోజు నీ జీవితం కట్టబడేందు కొరకు నువ్వు ఎవరి ఆలోచన తీసుకుంటున్నావు? ఒకవేళ సహోదరి రెహబాము వలె, సహోదరుడా రెహబాము వలె లోకస్తుల ఆలోచన తీసుకుంటే, లోకస్తుల వల్ల ప్రవర్తించినట్లయితే కుటుంబం ఆగమైపోతుంది, నీ వ్యక్తిగత జీవితం ఆగమైపోతుంది. జాగ్రత్త. మరొక వ్యక్తులను మనం చూద్దాం. సమూయేలు రాసిన 2వ పుస్తకం 16వ అధ్యాయము 20వ వచనం ఒక చదవండి. అబ్షాలోము అహీతోపేలుతో మనము చేయవలసిన పని ఏదో తెలుసుకొనుటకై ఆలోచన చేతుము రమ్మని అనగా అహీతోపేలు నీ తండ్రి చేత ఆ ఇంటికి కావలించబడిన నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అని ఇశ్రాయేలు అందరూ తెలుసుకొందురు.
అప్పుడు నీ పక్షమున ఉన్న వాళ్ళందరూ ధైర్యము తెచ్చుకుందరని చెప్పాను. దేవుని బిడ్డారా, ఇక్కడ జరుగుతున్న సందర్భం అబ్షాలోము అహీతోపెలు మధ్యలో చిన్న సందర్భం జరుగుతూ ఉంది. అక్కడ లేఖనం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అహీతోపెలు ఆలోచనలన్నీ కూడా దేవుడు సంపూర్ణంగా కొట్టివేసిందట. వినండి వినండి వినండి. దైవ చిత్తానుసారం చేయకుండా చేసే ప్రతి ఆలోచనను దేవుడు సంపూర్ణంగా కొట్టివేస్తాడు. సంపూర్ణంగా కొట్టివేస్తాడు. అది ఏ కార్యక్రమమైనా కానీ కాక నువ్వు చేసే ప్రతి ప్రయత్నం దేవుని చిత్తానుసారంగా దేవుని ఆలోచన ప్రకారంగా నువ్వు తీసుకొని వెళ్తే ఈ సంవత్సరం గొప్ప విజయం పొందుతావు. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఆదం అవ్వలు ఇద్దరు ఉన్నారు. ఆదం గురించి రాయబడ్డ మాట, ప్రతి చల్లపూట ప్రతిరోజు అతను దేవునితో మాట్లాడే వ్యక్తి. అవ్వ తన జీవితంలో ఎంటర్ అయిన తర్వాత ఒక దినాన సాతాను వారిద్దరి మధ్యలోనికి వచ్చాడు. సాతాను వారిద్దరి మధ్యలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆదం ఎవరి మాట వినాలి? ప్రతిరోజు దేవునితో మాట్లాడే దేవుని మాట వినన్నా, లేదా ఆ పండు తిన్నప్పుడు నిశ్చయంగా మన కళ్ళు తెరవబడతాయి, మనం కూడా గొప్ప వాళ్ళం అవుతాం, మనం కూడా పెద్దవాళ్ళం అవుతాం, మన పరిస్థితి మారుతుంది, మన రేంజ్ మారుతుంది రా అని చెప్పేసి తీసుకొని వెళ్తున్న భార్య మాట వినాలి. ఒకసారి మీరు ఆలోచన చేయండి. భార్యని ఇచ్చింది ఎవరు? ఈ జీవితాన్ని ఇచ్చింది ఎవరు? ఆ తోటాన్ని ఇచ్చింది ఎవరు? అంటే ఫస్ట్ ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? ఆదాము. అందరు చెప్పాలి, ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. కానీ ఆదాము దేవుడికి ఇవ్వలే. తన భార్య ఆలోచన తీసుకుంటాడు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు అంటే వాళ్ళ భార్య ఏమే చేసేది, పనులు తీసుకుని మంచిగా తిందాం పట్టుకూర్చొని. చూడండి, ఆ అవ్వ యొక్క ఆలోచన తీసుకున్న ఆదాము ఏమైనా అక్కడ సుఖంగా ఉన్నాడు మనకు కనపడుతుందా? ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నావు అని ప్రభు పిలిచినప్పుడు అక్కడ రాయబడిన మాట, అతడు ఎక్కడికి వెళ్ళినాడంటే చెట్ల చాటుకు దాక్కునేకి పరిగెత్తిండట. చెట్ల చాటుకు చాక్కున్నాడు. అంటే మీరు చూడండి, అప్పటిదాకా దేవుడితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి రాంగ్ ఆలోచన ఎప్పుడైతే తీసుకున్నాడో ఇప్పుడు పరిగెత్తే పరిస్థితి ఎదురైతే తన జీవితంలో. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. వ్యర్థమైన ఆలోచన జీవితంలో నువ్వు తీసుకున్నంత కాలము నువ్వు పరిగెత్తే పరిస్థితి ఎదురైతే నీ జీవితంలో. ఒకవేళ నేను చెప్తున్నాను లేడు అట్లయితే భార్యల మాట వినద్దా? నీకు ఆలోచన రాదు. భార్యల మాట వినద్దా అంటే భార్యల మాట తప్పకుండా వినాలి. పడతాను వినాలి. కానీ విని చేసే పనులు ఎట్లుండాలంటే అవి దైవ చిత్తానుసారంగా ఉండాలి, కుటుంబాన్ని కట్టే రీతిగా ఉండాలి. నీ ప్రోత్సాహ మాటలు, భార్య చెప్పే ప్రోత్సాహ మాటలు ఎలా ఉండాలంటే భర్తను ప్రోత్సాహపరిచేటట్టు ఉండాలి. అది ఎలా ఉండాలంటే అది ఆత్మ సంబంధం ఉండాలి. అది ఎలా ఉండాలంటే దైవానుసారమైన ఆలోచన ఉండాలి, కుటుంబాన్ని కట్టేవై ఉండాలి, మన ఇద్దరు మేలు కలిగేవై ఉండాలి. అలాంటి ఆలోచనలు మీరు చేసే విధానంలో మీరు సాగిపోవాలి. ఇప్పుడు ఆలోచన చేద్దాం. అవ్వ చేసే ఆలోచన దేవునికి దగ్గర చేసిందా, దూరం చేసిందా? కాబట్టి దేవునికి దూరంగా చేసే ఆలోచనను ఈ సంవత్సరం పక్కకు పెట్టేశారు. హల్లెలూయా. నిన్ను దేవునికి, నీ కుటుంబాన్ని దేవునికి దూరం చేసే ప్రతి ఆలోచన సంపూర్ణంగా పక్కకు పెట్టాలి. అలా ఎప్పుడైతే పక్కకు పెడతావో నీ జీవితం దీవించబడుతుంది. లోకస్తుల మొదటి పాయింట్, లోకస్తుల ఆలోచన తీసుకోవద్దు. రాసుకోండి. రెండోది దేవుని బిడ్డలారా, చాలా మంది మాంత్రికుల ఆలోచన తీసుకుంటారు, గారెల విద్య చేసే వారి ఆలోచన తీసుకుంటారు. మీరు ఇట్లా చెప్తే ఇట్లా జరుగుతాయి అనగానే వాళ్ళు ఆలోచన అంతేనా? అంతే. ఒకటి కట్టుకోండి, రెండు ఇంటికి కట్టుకోండి, 3 నడుము కట్టుకోండి, 4 కాళ్ళకు కట్టుకోండి, లాస్ట్కి 5 మెడ కూడా కట్టుకున్నట్టు. ఇక హల్లెలూయా. ఎవరి ఆలోచన తీసుకుంటున్నాం? చూడండి, సమూయేలు రాసిన మొదటి పుస్తకం 28వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ మనకు ఒకప్పుడు దేవుడితో నడిచిన వ్యక్తి అయిన సౌలు మనకు కనబడతారు. సౌలు రాజుగారు ఆయన. చూడండి, సౌలు గారి గురించి మనం మాట్లాడుకుంటే ఒక్కసారి ఆగమ్మా. ఈ సౌలు ఒకప్పుడు దేవుడి చేత ఏర్పరచబడిన వ్యక్తి. ఒకటి.
రెండోది అతని సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి దేవుని చేత ఏర్పరచబడ్డాడు, సింహాసనం ఎక్కిండు. కానీ వినండి, ఎప్పుడైతే దుష్టుని ఆలోచన ప్రకారం నడిచిండో, ఎప్పుడైతే చీకటి శక్తుల ఆలోచన ప్రకారం నడిచిండో, దేవుడు ఏం చేయలేదు, మొట్టమొదటి సీట్ తీసి పక్కన పెట్టేసి తన కలుగున అధికారం తీసి పక్కన పెట్టేసిండు. చాలా మంది ఈరోజు దేవుడు బిడ్డారు, చాలా మంది ఈరోజు అందరికి నా దిక్కు చూడండి, పెళ్లిల విషయంలో ఎవరి ఆలోచన తీసుకుంటారు? ఫస్ట్ ఎక్కడికి వెళ్తాను, తర్వాత ఎక్కడ కూర్చొని ఆలోచన చేస్తాను. సౌలు ఏం చేస్తాను ఒకసారి మనం చూద్దాం. 28 అప్పుడు సౌలు నా కొరకు మీరు కర్ణ పిశాచము గల ఒక స్త్రీని కనుక్కోండి. చూడండి వాస్తవానికి అతను ఏం చేయాలంటే, దేవుని మందిరానికి మనం ప్రార్థన చేద్దాం పండి, ఈ రోజు నేను ఈ స్థితిలో ఎలా ఉండిపోయాను, ఎలా నేను పడిపోయాను, ఎందుకు నా జీవితం దిగసారిపోయింది, ఎందుకు నేను పడిపోతున్నాను, అన్ని విషయాలు ఎందుకు నేను దిగసారిపోయాను, అన్ని విషయాలు ఎందుకు నేను దూరం అయిపోతున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి. మీరు ఒకరు ప్రార్థన చేయండి, వాక్యం ఉన్నది. అలా ప్రార్థన చేయమని కోరవలసిన సౌలు గారు ఈరోజు ఏం చెప్తాడటంటే, నా కొరకు మీరు ఎక్కడికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళాలట? కర్ణ పిశాచం కాడికి వెళ్ళండి, దయ్యాల కాడికి వెళ్ళండి, భూతాలు పట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, భూతాలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, అడిగించే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అబ్బాయి ఎంత బాగా చెప్తాను చూడండి. వాస్తవానికైనా ఒక్కడు పోవాలి, పోతే ఒక్కడు పోవాలి. ఇప్పుడు ఏం చెప్తాడు, పోండి నా గురించి అంటాడు. అంటే నాకు తెలిసి పొండి అంటే ఇంచుమించు 2 కంటే 3 కంటే ఎక్కువనే ఉంటారు. అంటే చూడండి, పోయేటోడు ఈయన పోయేటోడు పోక ఇంకా ఇంతమంది పంపిస్తాడు, ఇంకో 3 పంపిస్తాడు. వినండి, చెడగొట్టేటోళ్ళు ఒక్కరుంటే అలా 10 మంది చెడిపోతారు, 10 మందిలో ఒక్కరుంటే 10 మంది పడిపోతారు. నేను చెప్తున్నాను, దేవుని ఆలోచన ప్రకారం జీవించి నువ్వు నిలబడితే అనేకులు రక్షణలో నడుస్తారు. అక్కడ సౌలు అంటాడు, నా కొరకు కర్ణ పిశాచం అడుగుకోండి, నా కొరకు చెడ్డగా చేసేవాళ్ళు అడుగుకోండి, మా ఇళ్ళ దగ్గర ఆగమాగమవుతాను, మా పిల్లలు బాగా చెడ్డలు వస్తాయి, అక్కడికి పోయి రాకపోండి, కిలోరంగలు పోయి రాకపోండి, గాడి పోయి రాకపోండి, గిడి పోయి రాకపోండి, నాకు పట్టుకరాని ఎటైతే హల్లెలూయా. వాటి కట్టిన దేవుడు శక్తి గలవాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుళ్ళకే దేవుడవు నీవు, ప్రభువులకే ఎంత శక్తి గలవాడి దేవుడు. నువ్వు సేవించే ఈ దేవుడు మరణంలో నేను కాపాడతాడు, అగ్నిగుండం నుండి కాపాడతాడు, సింహాల పోలను కాపాడతాడు, అది జలప్రలయమైన కానీ కాక, సముద్రమైన కానీ కాక, యోర్దాను నది అయినా కానీ కాక, నా ప్రభువుని కాపాడతాడు. అంత గొప్ప దేవుని విడిచిపెట్టి ఎక్కడికి పరిగెత్తుతావు, ఎక్కడికి పరిగెత్తుతావు? ఆయన భూమిని ఆకాశాన్ని కలిగజేసిన సృష్టికర్త. ఆయన ఆలోచన తీసుకో. సౌలు అలా తినట్లేదు, సౌలు అలా జీవించడానికి ఇష్టపడట్లేదు. దేవునికి దూరం అయిపోయే వాళ్ళందరూ తీసుకుంటున్న ఆలోచనలు అవి. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, నువ్వు ఆత్మానుసారంగా జీవించే వ్యక్తివైతే, నీ ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమం, నీ జీవితంలో జరిగే ప్రతి కార్యక్రమానికి దేవుణ్ణి ముందు పెడతావు, దైవజనుని ముందు పెడతావు, ఆత్మీయులను ముందు పెడతావు. ఈరోజు నీ జీవితంలో ఎవరిని ముందు పెడుతున్నావు? ఎవరి ఆలోచన ప్రకారం నువ్వు సాగిపోతున్నావు?
సాగిపోయింది సక్సెస్ అయిందా? ఆలోచన చేద్దాం. ఈ సౌలు మరి సరే దురాత్మ దగ్గరికి వెళ్ళిండు కదా, చాటవర్గాల దగ్గరికి వెళ్ళిండు కదా, చిన్నది శక్తుల దగ్గరికి వెళ్ళిండు కదా, మరి మనం బాగుపడ్డా అని ఒకసారి మనం ఆలోచన చేస్తే మరి కాసేపటి తర్వాత అతన్ని ఎవ్వరు చంప ముందుకే ఆయనే ఒక కత్తి ఆడబెట్టుకొని దాన్ని పడి చచ్చిపోయింది. అతన్ని చంపమంటే కూడా చంపేందుకు కూడా అందరు భయపడరు, అమ్మో ఈయన నేను చంపాలని చెప్పేసి. నేను చెప్తున్నాను వినండి, దైవ చిత్తానుసారంగా జీవించకుండా దైవ ఆలోచన ప్రకారంగా నువ్వు ముందుకు వెళ్ళకపోతే అనర్థాలు ఇంకా భయంకరంగా పెరిగిపోతాయి. నేను చెప్తున్నా, దేవుని ఆలోచన తీసుకో. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. నీకు ఆలోచన ఇస్తాడు, నీ కుటుంబానికి ఆలోచనలు ఇస్తాడు, నీ వ్యక్తిగత జీవితానికి ఆలోచనలు ఇస్తాడు. సౌలు దేవుని ఆలోచన తీసుకోవాలి. తర్వాత సౌలు భయంకరమైన ఆలోచిస్తాడు. చరిత్రహీనంగా మిగిలిపోయాడు. చరిత్రలో నీవు నీ చరిత్రహీనంగా మిగిలిపోతావు. చరిత్ర సృష్టించేవారు మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఒకటి లోకస్తుల ఆలోచన, రెండోది మాంత్రికుల ఆలోచన, గారడి విద్య గల వారి ఆలోచన. అవి కూడా మనము తీసుకోవాలి. మరి ఎవరి ఆలోచన తీసుకోవాలంటే 3 పాయింట్లు చెప్పి ముగిస్తాను. మొట్టమొదటిగా ఆత్మీయుల ఆలోచన తీసుకోవాలి. ఎవరి ఆలోచన తీసుకోవాలి? అందరూ చెప్పాలి, ఎవరి ఆలోచన తీసుకోవాలి? ఆత్మీయుల ఆలోచన తీసుకోవాలి. రూతు గ్రంథం మీరు తీయండి. ఇప్పుడు 3వ అధ్యాయం, రూతు గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 10 వచనాల వరకు మనం చూస్తే అది మనకు ఒక స్త్రీ కనబడుతుంది, 2 అత్త కోడలు కనబడతారు. చెప్పండి వారి పేర్లు. నయోమి, రూతు. ఓర్పు మధ్యలో వెళ్ళిపోయినాను, ఆమె మధ్యలో వెళ్ళిపోయింది. కానీ మీరు చూడండి దేవుని బిడ్డారా, ఈ రూతు గారు నయోమి మాట విన్నది. నయోమి కొంత మటుకు దేవుని ఆలోచన ప్రకారంగా జీవించిన ఈ వ్యక్తి తాను లోకస్తులాగా ప్రవర్తించింది మొదట్లో. తద్వారా అనర్థం ఎదురైంది. ఏంటిది? తన భర్తను కోల్పోయింది. రెండోది తన పిల్లలిద్దరిని కోల్పోయింది. కోల్పోయిన తర్వాత తను అనుకున్నది, నేను తీసుకున్న ఆలోచన సరైనది కాదు, నేను తీసుకున్న ఆలోచన సరైనది కాదు, నేను ఇప్పుడైనా యూటర్న్ చేసుకోవాలి. ఇప్పుడైనా ఏం చేసుకోవాలి? అందరూ ఇప్పుడు ఏం చేయాలి? ఒక నష్టం జీవితంలో ఎదురైంది అంటే, ఒక ప్రతికూల పరిస్థితి జీవితంలో ఎదురైందంటే, ఒక చీకటి ప్రభావం జీవితంలో ఎదురైందంటే అప్పటికైనా మించిపోయింది ఏం లేదు, అక్కడ యూటర్న్ చేసుకోవాలి. ఇది దేవుని చిత్తానుసారమైనది కాదు కావచ్చు, దేవుని ఆలోచన ప్రకారం నేను వెళ్ళట్లేదు కావచ్చు, దేవుని ఆలోచన ప్రకారం నా కుటుంబం ముందుకు సాగట్లేదు కావచ్చు. ఆ ప్రకారం దేవుని ఆలోచన తెలుసుకుందాం, ఉపవాసం ఉందాం, ప్రార్థన చేద్దాం, ప్రభు ఆలోచన తీసుకొని ముందుకు సాగిపోదాం అని కనుక నువ్వు ఆలోచన చేస్తే తప్పకుండా మీరు ప్లస్ అవుతారు. హల్లెలూయా. కానీ మీరు చూడండి, నయోమి తన జీవితంలో నష్టం చాలా జరిగింది. తన భర్తను కోల్పోయింది, తన 2 కుమారులను కోల్పోయింది. తర్వాత మరలా ఎక్కడికి? యూదా బెత్లెహేము మరలా వస్తూ ఉంది, బెత్లెహేము తిరుగుతూ ఉంది. ఆ తర్వాత బెత్లెహేము కొరకు ప్రయాణం సాగిపోతున్న సమయంలో 2 కోడళ్ళు ఉంటారు. ఒక ఓర్పు రూతు. ఓర్పు అర్థం చెప్పింది, అర్థమా నేను వెళ్ళిపోతా అని చెప్పేసింది, వెళ్ళిపోతా అని చెప్పి. కొందరు అడగ ముందుకే పోతారు, కొందరు కుమారు ముందుకే పోతారు, కొందరు ఎప్పుడు విస్తార పట్టుకుని రెడీ ఉంటారు. అవకాశం అయితే దొరికేందుకు కొరకు, అవకాశం అయితే దొరికేందుకు కొరకు కొందరు రెడీగా ఉంటారు. నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఆత్మీయులతో ఉన్న స్నేహాన్ని ఎప్పుడు విడిచిపెట్టడానికి ఇష్టపడద్దు. ఆత్మీయులతో ఉన్న స్నేహాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టద్దు. దేవుని బిడ్డలతో ఉన్న స్నేహాన్ని విడిచిపెట్టద్దు. అది చాలా విలువైనది, చాలా శ్రేష్టమైనది. మీరు చూడండి, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు విడిపోయినట్టు నీకు ఎప్పుడైనా కనబడ్డారు చరిత్రగా? అది ఎంత మంచి స్నేహితులు వాళ్ళు, వాళ్ళ యూనిటీ కలిగి ఉన్నారు కాబట్టి గొప్ప కార్యం చూడగలిగారు. సంఘంలో యూనిట్ ఉండాలి, కుటుంబంలో యూనిట్ ఉండాలి, అందరి ఆలోచన ఒకే ఆలోచన అయి ఉండాలి. హల్లెలూయా. అందరి ఆలోచనలు ఒకే ఆలోచన ఉండాలి, అప్పుడు మన కుటుంబం వర్ధిల్లుతుంది. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు నయోమి వెళ్ళిపోతా ఉంది. ఓర్పు అంటది, నేను కూడా వెళ్తాను, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను చెప్పేసాను. ఇవి బెత్లెహేము కూడా రెడీ అయి ప్రిపేర్ అయితే ఓపెన్ చేస్తాను, వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఆమె ప్రిపేర్ అయిపోతాను. కానీ రూతు మాత్రం మీరు చూడండి, తన అత్తనే వెంబడిస్తా ఉంది.
అత్త చెప్పింది. ఆ 3వ అధ్యాయం మీరు చూసినట్లయితే మన బెత్లెహేముకి వెళ్ళిపోయాక మరి సమీప బంధువు అయిన బోయాస్ అనబడుతున్న ఒక వ్యక్తి ఉన్నాడు. మంచి ధర్మంతుడు, ఆత్మీయుడు, ప్రార్థన పరుడు. ఆ బోయాసు ధనవంతుడైంది. ఆ మరి యొక్క పొలంలో ఆ దినంలో వరి కోస్తున్న సమయంలో రూతు చెప్తారు, మన నయోమి చెప్తే రూతుకు, ఇదిగో ఆ ప్రాంతం వెళ్ళండి, మనకైన సమీప బంధువు, అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న పరిగంత తీసుకొని రా అమ్మ, ఇతరుల కొరకు మనం కొరకు కొంత ఇష్ట పెడతారు వాళ్ళు, అది ఏరుకొని రాబో అని చెప్పేసి అంటే ఈమె వెళ్ళి ఆ పొలంలో ఉన్న పరిగంతా ఏరుకుంటాను. మీరు ఆలోచన చేయండి బిడ్డారా. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఏ ప్రాంతంలో అయితే పరిగ ఏరుకున్నదో అదే పొలానికి ఆమె యజమానురాలు అయిపోయింది. చెప్పబడి ఆమె అంటే ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి ఆలోచన తీసుకుంటే నీ జీవితంలో సక్సెస్ అవుతావు. ఆత్మ సంబంధి యొక్క ఆలోచనలు తీసుకోవాలి. చాలా మంది ఆలోచన చెప్తాడు, ఇటువో అడుగు అడుగు ఇటువో చెప్తాను. లేదు, దేవుని బిడ్డల ఆలోచన తీసుకో. ఆత్మీయుల ప్రార్థన పరుల ఆలోచన తీసుకో. ప్రార్థన పరుల ఆలోచన ఎప్పుడైతే నీ జీవితంలో తీసుకుంటావో నువ్వు సక్సెస్ అవుతావు. అలా కాకుండా ఇష్టానుసారం వెళ్తే దాని పరిస్థితి ముగింపు మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. చూడండి, ఏ ప్రాంతంలో అయితే పరిగెరుకున్నదో, ఏ ప్రాంతంలో అయితే ఆఖరి కొరకు అలమటించిందో, ఏ ప్రాంతంలో దిక్కులేక ఏడ్చిందో, ఏ ప్రాంతంలో అయ్యో భాష కాని పరిస్థితులు నిలబడి ఉన్నదో అదే స్థలంలో నా ప్రభావం లిఫ్ట్ చేయడం ప్రారంభించాడు. ఎక్కడ పరిగెరుకున్నదో అక్కడే ఆ పొలానికి యజమానురాలు మరి. కారణమే తెలుసా? ఒక ఆత్మీయుల ఆలోచన తీసుకున్నది, పెద్దల ఆలోచన తీసుకున్నది. రెహబాం పెద్దల ఆలోచన తీసుకున్నాడా? లేదు, తీసుకోలే. తోటి వాళ్ళ ఆలోచన తీసుకున్నాడు. పెద్దలు చెప్పారు ఇలా తీసుకున్నా, ఇలా నడువునా అని చెప్పి, నేను నడువు అని చెప్పింది. కానీ చూడండి, రూపు మాత్రం పెద్దల ఆలోచన తీసుకున్నది. నేను చెప్తున్నా, నీ తల్లిదండ్రుల ఆలోచన తీసుకో, నీ ఇంట్లో ఎదిగిన వాళ్ళ ఆలోచన తీసుకో, ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితిలో ఉన్న వారి ఆలోచన తీసుకో, నువ్వు సక్సెస్ అవుతావు. లేదు నేను వెళ్తా, ఒక్కనే వెళ్తా, వెళ్ళు. ఒక్కరిని వెళ్తే కానీ దాని పరిస్థితి మాత్రం చివరికి తీవ్రంగా ఉంటుంది. నువ్వు నీవు దేవుని ఆలోచన ప్రకారంగా వెళ్ళావు, నువ్వు సక్సెస్ అవుతావు. ఆమేన్, హల్లెలూయా. రెహబాం మాత్రము పెద్దల ఆలోచన పక్కన పెట్టాడ, తోటి వాళ్ళ ఆలోచన తీసుకున్నాడట. ఇక రూతు మాత్రం ఏం చేసింది? పెద్దల ఆలోచన తీసుకున్నాడు. అందుకే ఆమె దీవించబడ్డది. ఆమె ఆత్మీయుల ఆలోచన తీసుకోవాలి. 3వది. 4వ చూద్దాం దేవుని బిడ్డలారా, సేవకుల ఆలోచన తీసుకోవాలి. 4వది ఏంటి? సేవకుల ఆలోచన. చూడండి, సమూయేలు రాసిన మొదటి పుస్తకం 3వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకున్నాం. 3వ అధ్యాయము. నీవు పోయి పండుకోము. ఎవరైనా నిన్ను పిలిచిన యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా. చాలు. ఈ సమూయేలు దేవుని మాట వినే కుమారుడు. అసలు ఈ బీజం ఎక్కబడ్డది తెలుసా? వాళ్ళ అమ్మలో నుండి పడ్డది. వాళ్ళ అమ్మ దేవుడి సన్నిధిలో ఒక రోజు ప్రార్థన చేస్తాను, నాకు జన్మకోవాలి దేవుడి పిల్లల్ని ఇస్తే ఆ పిల్లల్ని తీసుకొని ఎక్కడ పెడతా అని చెప్పింది, దేవుని మందిరంలో పెడతా అని అంటే అక్కడ ధైర్యంగా మాట్లాడాడు. ఏమన్నా సార్, మరుసటి కల్లా నీ కౌగిలో చక్కని కుమారుడు ఉంటాయని చెప్పి ఇంకా చెప్పండి. మరుసటి కల్లా నీ కౌగిలో చక్కని కుమారుడు ఉంటాడు అని చెప్పినప్పుడు ఆమె అన్న మాట తెలుసా? ఆ కుమారుని తీసుకొచ్చుకొని అయ్యా నీ పాదల దగ్గర పెట్టేస్తా, మందిరంలో పెట్టేస్తా అని ఒక మంచి ఆలోచన ప్రకారంగా ఆమె ముందుకు అడుగులు వేసింది. నా ప్రభు ఆమెను విడిచిపెట్టలేదు. అంటే మీరు చూడండి, ఆమె దైవ సేవకుని మాటకు లోబడింది, దైవ సేవకుని ఆలోచన తీసుకున్నది. కాబట్టి అవే ఆలోచనలు వారి పిల్లల్లోకి వచ్చేస్తారు. వారి పిల్లలు దేవుని సేవకుని యొక్క ఆలోచన తీసుకుంటారు. చెప్పి ఆలోచన చేద్దాం, మీ పిల్లలు దేవుని సేవకుని మాటలు వింటారా? ఏమైనా ప్రైజ్గా చెప్తారా? ఎంత బలవంతం చేస్తే మీరు పెడతారు? ఆలోచన చేయండి. మీ పిల్లలు ఎప్పుడైనా ప్రైజ్గా చెప్తారా? దైవ సేవకుని లోబడతారా?
నేను మాట చెప్పినప్పుడు వింటారా? పిల్లల దాకెందుకు, పెద్దలైన మీరు కూడా సేవకుల మాటలు వింటారు ఎప్పుడైనా? వింటే మీరు దీవించబడతారు. సేవకుల మాట వింటే మీరు దీవించబడతారు. సేవకుల మాట వింటే మీరు దీవించబడతారు. సమయంలో కూర్చోమన్నాడు, ప్రభు అతనితో మాట్లాడతాను. మీరు ఆలోచన చేయండి, ప్రభు మాట్లాడతా అంటే సమయంలో దేవుడితో మాట్లాడాలి. అలా వెళ్ళట్లేదు. అతడు మరలా ఎక్కడికి వెళ్తాడు? సేవకుల దగ్గరికి వెళ్తాడు. బా ఎంత క్రమం చూడండి, క్రమమైన జీవితం అది. నేను చెప్తున్నాను, ఒక క్రమమైన ఆత్మీయ జీవితంలో కనుక నువ్వు వెళ్తే, సాగిపోతే తప్పకుండా బ్లెస్ చేయబడతావు. హల్లెలూయా. ప్రభు నేరు నీతో కొన్నిసార్లు మాట్లాడకపోవచ్చు, దైవ జనులు నీతో మాట్లాడతాడు. చూడండి, దేవుడు మాట్లాడుతుంటే ఆ స్వరం ఏ స్వరంగా వినబడుతుందట? సమయం కంటే అతని దైవజన స్వరంగా వినబడుతుందట. నాకు తెలిసి ఒకరు ఇద్దరు ముగ్గురు చెప్పిన అతను, అయ్యా నా కళ్ళలో మీరు కలిసి ఉన్నారన్నా, నాతో నువ్వు మాట్లాడుతున్నావు అన్నా, దేవుడు నీలో నాతో మాట్లాడానని తరచుగా ఇద్దరు ముగ్గురు చెప్తా ఉంటారు. ప్రభు నేను దీవించను కాక. ఏనాడైనా దైవజనంతో కానీ దైవ సేవకురాలతో కానీ అలాంటి ప్రార్థనలు ఇప్పుడు గడిపావా? ఆ సహవాసం మీకుందా? దైవజంతో సహవాసం ఉందా? ఈ సంవత్సరం కలిగి ఉంటాం, సిద్ధపడాలి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కనీసం రెస్పాండ్ లేదు. కొంతమంది కనీసం రెస్పాండ్ లేదు. ఎందుకు చెప్తారు మీరు మాకు? ఈ దైవజనం ఎందుకు మాకు ఫోన్ చేస్తాను? ఈ దైవజనం ఎందుకు నాకు ఫోన్ చేస్తాను? కనీసం రెస్పాన్స్ ఉంటుంది. ఎప్పుడో తీరుకున్నప్పుడు అయ్యా మీకు ఫోన్ చేశాను అంటే, అవునా నేను బిజీ నేను చూడలేకపోయినా. నీ మాటలు కూడా ప్రభు అదే మాట అంటాడు, నీ ప్రార్థన బిజీ ఉండి వెళ్ళకపోతున్నాను అంటాడు. నువ్వు దైవ సేవకు నిర్లక్ష్యం చేస్తానంటే అర్థమేం తెలుసా? దేవుని ప్రతిరూపాన్ని జిరాక్సులు నిర్లక్ష్యం చేస్తున్నాను. నువ్వు దేవుని నిర్లక్ష్యం చేస్తాను. దైవ సేవకు నిర్లక్ష్యం చేద్దామంటే నువ్వు దేవుని నిర్లక్ష్యం చేస్తాను. జాగ్రత్త. ఈ సంవత్సరము సేవకుని అడుగు వేసి ముందుకెళ్తే సిద్ధపడాలి. చూడండి, ఆ తల్లి దైవ కోణంలో పెరిగింది. సేవకుని మాటలు లోబడలేదు కనుక సమయానికి దేవుని మాటలు లోబడతాడు, సేవకుడికి లోబడతాడు. దేవుడు పిలిస్తే ఎక్కడికి వెళ్తాడు? ఆయనే సేవకు దగ్గరికి వెళ్తాడు. అయ్యా పిలిచావా, అయ్యా పిలిచావా అంటే ఆయన నేను పిలవలేదన్నా, నేను పిలవలేదంటే ఏమనలే, మళ్ళీ పడుకున్నాడు. కానీ సేవకులకు ఆలోచన చేయడం, సేవకులు మీకు ఆలోచన ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. ఆలోచన ఇస్తారు. ఆలోచనలు ఎలా ఉంటాయంటే నీ జీవితాన్ని ప్రభావితం చేసేయంటే. సేవకుడు అంటున్నాడు, సమయం ఇప్పుడు నీ దాసుడు ఆలోచిస్తున్నాడు, మాట్లాడని చెప్పేశాను, నువ్వు అనేసే కంటే అని చెప్పినప్పుడు ప్రభు మరలా పిలుస్తున్నాడు. సమయం అని పిలుస్తా ఉంటే ఇప్పుడు దైవ సేవకుడు చెప్పిన ఆలోచన ప్రకారంగా సమయం మాట్లాడతాను. ఇక నీ దాసుడు ఆలోచించుచున్నాడు, ఆజ్ఞనిమ్మని అతడు దేవునితో మాట్లాడడం ప్రారంభించిందట. చప్పట్లు కొట్టి దేవుని నామమున ఘనపరచాలి. కాబట్టి నా ప్రియమైన ఏం వింటారా, ఈ దైవ సేవకుని ఆలోచన తీసుకున్న ఈ సమయంలో రాజులను అభిషేకించే ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. దైవ సేవకుని మాట విన్న సమయం ఉన్నత స్థితిలో నిలబడ్డాడు. చరిత్రలో దేవుని బిడ్డారా, చరిత్ర సృష్టించగలిగినాడు. రాజును అభిషేకించే గొప్ప స్థితిలో ఉన్న ప్రభు తీసుకొని వెళ్ళాడు. కారణం ఏం తెలుసా? అతడు సేవకుని ఆలోచన ప్రకారం ముందుకు వెళ్ళిపోయాడు. నీకంటే ఆత్మీయ జీవితంలో ఎదిగిన వారి ఆలోచన తీసుకో, ఆత్మీయ ఆలోచన తీసుకో, దైవ సేవకుల ఆలోచన తీసుకో. చివరి ఇంకొక మాట నేను ఇస్తాను. చూడండి దేవుని బిడ్డారా, సమయలు రాసిన 2వ పుస్తకం చివరి దేవుని ఆలోచన ప్రకారంగా వెళ్తే గొప్ప విజయాన్ని మన జీవితం చూస్తాం. సమయలు రాసిన 2వ పుస్తకం 5వ అధ్యాయం 15 నుండి 20 వచనాల వరకు మనం ఒకసారి ఆలోచన చేశారా? చదువు. యెరూషలేములో అతనికి పుట్టిన వారెవరనగా షమ్మా, షమ్మూయా, శోబాలు, నాతాను, సొలొమోను, ఇబారు, ఎలీషువా, నెపెగు, యాపీరు, ఎలీషామా, ఎలియాదా, ఎలీపెలెటు అనువారు జనులు ఇశ్రాయేలు మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరని వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరూ
వచ్చింది. దావీదు ఆ వార్త విని దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయెను. ఎక్కడికి వెళ్ళిపోయాడ? చెప్పండి, ఎక్కడికి వెళ్ళిండు? వెళ్ళిపోయాను. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా దావీదు నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించి అది ఫిలిష్తీయులందరూ ఎక్కడి వస్తున్నారు, శత్రులందరూ ఎక్కడి వస్తున్నారు, ఇంటి వస్తున్నారు. దావీదు ఏ విధం చూడలేదు. అతని పేరు ఉండకుండా, అతని ఊసు ఉండకుండా, భూమి అతను ఉండకుండా సంపూర్ణంగా నీరు పంచాలి అని చెప్పేసి దావీదు గురించి వ్యతిరేకంగా ఆలోచన చేసినప్పుడట దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి ఆలోచన ప్రభువా యుద్ధానికి పోవాలా, వాళ్ళ హతమార్చాలా, ఏ విధంగా ముందుకు సాగాలి అని చెప్పేసి దేవుని సన్నిధిలో అతను విచారణ చేస్తుండగా, దేవుని అడుగుతూ ఉండగా నిస్సందేహముగా వారిని చేతికి అప్పగించబోతున్నా. అతను దేవునిపై ఆలోచన అడుగుతాడు. బలం లేదా దావీదుకు? బలం లేదా? మాటగారి కాదా? పాటలు రాయలేదా? పాటలు పాడలేదా? ఏమైపోయింది? రాజైన తర్వాత ఏమైనా ముసలి అయిపోయిందా? లేదు సెక్యూరిటీ ఉండేదానికి. అయినప్పటికీ దేవుని ఆలోచన తీసుకుంటాను. ప్రభా ఈ యుద్ధం చేయాలి, నా వద్ద వారిని చంపాలి, నా వద్ద ఈ విషయంలో ముందుకు వెళ్ళాలి, నా వద్ద అని చెప్పేసి దేవుని సన్నిధిలో ఆలోచన చేస్తా ఉన్నాడు, దేవుని విచారణ చేస్తా ఉన్నాడు. అప్పుడు దేవుని సంగతి విచారణ చేస్తే దేవుడు అన్నమాట, నీ చేతికి అప్పగిస్తా పోనేనే. హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గర ఈ సంవత్సరం అడిగి ఆలోచన చేసి విచారించిన ముందుకెళ్తే నీ శత్రువు నా ప్రభు హతమారుస్తాడు, నీ చేతికి అప్పగిస్తాడు. నీ చేతికి మట్టకుండా కార్యం జరుగుతుంది అక్కడ. ఎప్పుడో తెలుసా? నువ్వు దేవుని ఆలోచన తీసుకున్నప్పుడు, దేవుని ఆలోచన తీసుకున్నప్పుడు. ఈ సంవత్సరం దేవుని ఆలోచన తీసుకో, అద్భుతంగా నీ కుటుంబం తీర్చబడుతుంది. అక్కడ రాయబడ్డ మాట కింద మాట అవచనం చదవనా? మరోసారి ఇప్పుడు అవచనం చదవనా? నిస్సందేహముగా వారిని చేతికి అప్పగించునని యెహోవా సెలవిచ్చెను. కాబట్టి దావీదు వచ్చి అక్కడ వారిని హతము చేసి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని చూడండి దేవుని ద్వారా శత్రువుల పైన ప్రభు జయించిన. నేను చెప్తున్నాను, ఈ సంవత్సరం నీ శత్రువు పని చేయం కావాలంటే దేవుని ఆలోచన తీసుకో, దేవుని ఆలోచన తీసుకో. ముగ్గురు ఆలోచన చెప్పాను. ఆత్మీయ ఆలోచన, దైవ సేవకుల ఆలోచన, దేవుని ఆలోచన. ఈ సంవత్సరం కనుక నువ్వు తీసుకుంటే ఉన్నతలు దీవించబడతావు. ఎవరి ఆలోచన తీసుకోవద్దని చెప్పినా లోకస్తుగా చెప్పండి అందరూ లోకస్తుగా ఆలోచన తీసుకోవద్దు. రెండవ ఆలోచనలు పడగొట్టే మాంత్రికులు, పతనం చేసే వారి ఆలోచనలు తీసుకోవద్దు. తీసుకున్న వాళ్ళు బాగుపడ్డారు అంటే రెహబాము బాగుపడలేదు, సౌలు బాగుపడలేదు. మరి మంచి ఆత్మీయ ఆలోచన తీసుకున్న ముందు ఏ పొలంలో పరిగెడుకున్నదో ఆ పొలానికే యజమానులైంది. ఆ సమయం దేవుని దైవసేవని ఆలోచన తీసుకున్న కనుక రాజును అభిషేకించే ప్రవర్తన మారిండు. దావీదు దేవుని ఆలోచన తీసుకున్నాడు కనుక ఏమిటారా అతని సింహాసనం స్థిరంగా నిలిచిపోయింది. నేను కూడా అడిగిన దీవించబడాలంటే ఈ సంవత్సరం అంతా కూడా దేవుని ఆలోచన తీసుకోండి. తప్పకుండా ప్రభువుని ఆశ్రయిస్తాను. అతి కృప చేత నా ప్రభువుని అందరూ దీవించబడాక ప్రార్థన చేద్దాం. అందరూ మోకరినట్లయితే, ప్రభా ఇంతకాలం లోకస్తుల ఆలోచన తీసుకున్నాను, నన్ను క్షమించు. లోక సంబంధమైన ఆలోచన తీసుకున్నాను, దుష్టుని ఆలోచన తీసుకున్నాను, పాపుల ఆలోచన తీసుకున్నాను, పడగొట్టే వారి ఆలోచన తీసుకున్నందుకు క్షమించు ప్రభా. ఇంకెప్పుడు నేను తీసుకున్న ఒక నిర్ణయం కదండి. నేను పెట్టారా దేవుడు కాకుండా ఇంకా ఎక్కడికి వెళ్ళినా నీ జీవితంలో సక్సెస్ కాలేదు. సౌలు మాంత్రికుల దగ్గరికి, శకినగండ దగ్గరికి, గారడి విద్య వాళ్ళ దగ్గరికి వెళుతున్నాడు. నీ కుటుంబంలో జరిగే కార్యక్రమం విషయాల్లో
నువ్వు ఎవరి దగ్గరికి పోతున్నావు? జీవంలో దేవుడు బిడ్డమైంది. ఎవరి ఆలోచన తీసుకుంటున్నావు? ఎవరి ఆలోచన తీసుకుంటున్నావు? ఎవరి ఆలోచన తీసుకుంటున్నావు నీ జీవితంలో? నీవు ఎవరి ఆలోచన తీసుకున్నా పడిపోయే పరిస్థితులు తప్పకుండా ఎదురైతే. కాబట్టి దేవుని ఆలోచన తీసుకో. దేవుని ఆలోచన తీసుకో. సౌలు కర్ణపిశాచుల ఆలోచన తీసుకున్నాడు, దయ్యాల ఆలోచన తీసుకున్నాడు, మాంత్రికుల ఆలోచన తీసుకున్నాడు, శకునగాండ్ర ఆలోచన తీసుకున్నాడు, ఇంకెవరెవరో ఆలోచన తీసుకున్నాడు. తద్వారా పడిపోయాడు. భయంకరమైన చావు చచ్చాడు. రెహబాము లోకస్తులైన తోటి సమూహం తిరుగుబోతులు, తిండిపోతులు, వ్యభిచారులు అలాంటి వారు ఆలోచన తీసుకున్నాడు. రెహబాము ఏమో బాగుపడ్డాడు అంటే దేశం 2 భాగాలు విభజించబడ్డది. చరిత్రహీనంగా మిగిలిపోయాడు. కానీ దేవుని బిడ్డ ఈ సంవత్సరం మాత్రం ప్రభునితో చెప్తున్న మాట, ఆత్మీయుల ఆలోచన తీసుకున్న రూతు ఏ పొలంలో పరిగెడుతున్నదో ఆ పొలానికి యజమానిగా అయిపోయింది. సేవకుని ఆలోచన తీసుకున్న సమయం ప్రవక్తగా నిలిచిపోయాడు. దేవుని ఆలోచన తీసుకున్న దావీదు సింహాసనం ఎక్కాడు. అతని సింహాసనంలో అలా సాగిపోతా ఉంది. ఈరోజు ఎవరు ఆలోచన తీసుకుంటున్నా? ప్రార్థన చేసుకుని ముందు సాగిపోదాం. ప్రభు పాదాలు పట్టుకున్నా, ఎవరి చూడకుండా. అమ్మా సహోదరుడా, గతించిన కాలం చాలు. 2024లో నువ్వు ఏ ఆలోచన తీసుకొని నీ జీవితంలో పడిపోయావో ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. ఎన్నిసార్లు నువ్వు కన్నీళ్ళు లేదు, జరిగిన పొరపాటుకి ఎన్నిసార్లు నువ్వు ఉపవాసం ఉండలేదు, జరిగిన మిస్టేక్ ఎన్నిసార్లు నువ్వు ఏడలేదు. కానీ ప్రభు 2025 సంవత్సరం మొదటి వారంలో నీతోనే మాట్లాడుతున్నాడు. ఇక ఆ కార్యం మళ్ళీ జరగదు నీ జీవితంలో అని, ఆ పరిస్థితి మళ్ళీ కుటుంబానికి రావద్దు అని దేవుని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడికి పరిగెత్తావు. సేవకులు మాట వినప్పుడు ఎన్నిసార్లు పరిగెత్తావు, ఎన్నిసార్లు పక్కన పెట్టి ఇష్టానుసారంగా జీవించావు. అది ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయం కావచ్చు, వివాహ విషయమే కావచ్చు, ఇతర శుభకార్య విషయం కావచ్చు. ఎక్కడికి అడిగించుకుంటున్నావు, ఎక్కడికి పరిగెత్తుతున్నావు? నేను చెప్తున్నాను, లోకస్తుల ఆలోచన తీసుకో. దయచేసి ప్రభు ప్రేమను బట్టి నేను బతుకుని అడుగుతున్నాను. ఇప్పుడు ఆత్మీయ ఆలోచన తీసుకో. ఆత్మీయ ఎదిగిన పెద్దవాళ్ళ ఆలోచన తీసుకో. పెద్దవాళ్ళ ఆలోచన నీకు దీవెనకరంగా ఉంటాయి, నీకు దీవెనకరంగా ఉంటాయి, నీ జీవితాలు దీవెనకరంగా ఉంటాయి. నీ ముందు వాళ్ళు సక్సెస్ అయ్యింది కదా, అది కనబడట్లేదా నీకు? నీ ముందు వాళ్ళు విజయాన్ని పొందుకొని ముందు సాగాలి, నీకు కనబడట్లేదా? వాళ్ళ ఆలోచన తీసుకోవాలియా. ప్రార్థన పరులైన పెద్దవాళ్ళ ఆలోచన తీసుకో. ప్రార్థన పరులైన ఆధ్యాత్మికంగా ఎదిగి దేవుడితో నడిచి అనుభవం కలిగిన పెద్దవాళ్ళ ఆలోచన తీసుకో. ఇప్పటికైనా మించిపోయేది ఏం లేదు, నువ్వు బాగుపడతావు. ఇప్పటికైనా మించిపోలేదు. గతించిన కారణంగా చాలు నీ జీవితంలో. ఇప్పటికైనా దైవానుసారమైన ఆలోచన తీసుకో. రెండోది సేవకుని ఆలోచన తీసుకోలేదా? సమయం ఎక్కడ దొరకట్లేదు, మళ్ళా సేవకుని దగ్గర దొరికొస్తున్నాడు. నీ జీవితానికి ఎంతకాలం ఉడుకుతావు, అటు ఎంతకాలం ఉడుకుతావు? దేవుని మందిరానికి రా, సేవకుని ఆలోచన తీసుకో, పెద్దల ఆలోచన తీసుకో. నువ్వు ఆశీర్వదించబడతావు. సేవకుని ఆలోచన తీసుకున్న సామ్యాలు ప్రవక్తలను ప్రభు ఆశీర్వదించినట్టనే దేవుని ఆలోచన తీసుకున్న దావీదు నా ప్రభు శత్రువులందరినీ సంపూర్ణంగా హతమార్చి గొప్ప విజయాన్నిచ్చాడు. ప్రార్థన చేద్దాం.